సో గైస్ ఫైనల్లీ 3 టీమ్స్ అయితే క్వాలిఫై అయిపోయినాయి ఐపీఎల్ లో. ఆర్సీబీ, జీటీ ఇంకా ఎస్ఆర్హెచ్ 3 టీమ్స్ అయితే క్వాలిఫై అయిపోయినాయి. లాస్ట్ ఒకటే స్పాట్ ఉందన్నమాట, 4th స్పాట్. ఇంకా ఏ టీమ్ ఆ 4th స్పాట్ లో వెళ్తుంది. యాక్చువల్ గా ఆ 4th స్పాట్ కోసం 5 టీమ్స్ అయితే పోరాడుతున్నాయి. ఆ టీమ్స్ ఏవి అంటే పీబీకేఎస్, ఆర్ఆర్, డీసీ, కేకేఆర్, సిఎస్కే. ఈ 5 టీమ్స్ అయితే ఆ ఒక్క స్పాట్ కోసం పోరాడుతున్నాయి. యాక్చువల్లీ డీసీకి కూడా ఇంకా ఛాన్స్ ఉందనే చెప్పాలి. తక్కువ ఛాన్స్ ఉన్నా కూడా ఇంకా డీసీకి ఛాన్స్ ఉంది. మ్యాథమెటికల్ గా ఆలోచిస్తే ఎవరు ఆ 4th స్పాట్ కి వెళ్తారు అండ్ ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఆ 4th స్పాట్ కి పోవడం అనేది ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తాను ఏ టీమ్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి 4th స్పాట్ వెళ్ళడానికి అనేది. కాబట్టి వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ గైస్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల చాలా మందికి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ గైస్ ఒక లైక్ అయితే చేయండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఐపీఎల్ 2026 అయితే చివరి వరకు వచ్చింది అండ్ నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గెలవడంతో జీటీ ఇంకా ఎస్ఆర్హెచ్ 2 టీమ్స్ కూడా క్వాలిఫై అయిపోయినాయి. దానికంటే ముందు పీబీకేఎస్ వర్సెస్ ఆర్సీబీ ఆడినప్పుడు ఆర్సీబీ గెలవడంతో ఆర్సీబీ అయితే ఆ రోజు క్వాలిఫై అయిపోయింది. ఇప్పుడు ఆర్సీబీ అయితే టాప్ పొజిషన్ లో ఉంది, టాప్ 1 లో ఉంది, నంబర్ 1 పొజిషన్ లో ఉంది పాయింట్స్ టేబుల్ లో. జీటీ సెకండ్ పొజిషన్ లో, ఎస్ఆర్హెచ్ థర్డ్ పొజిషన్ లో. సేమ్ పాయింట్స్ ఉన్నాయి ఇద్దరికి, 16 పాయింట్స్ ఎస్ఆర్హెచ్ కి ఇంకా జీటీకి. కానీ ఏంటంటే నెట్ రన్ రేట్ తోని సెకండ్ థర్డ్ పొజిషన్ లో అయితే ఉన్నారు జీటీ ఇంకా ఎస్ఆర్హెచ్. ఇప్పుడు నెక్స్ట్ జీటీకి సిఎస్కే తో మ్యాచ్ ఉంది. ఒకవేళ అందులో కనుక జీటీ గెలిస్తే 18 పాయింట్స్ కి అయితే వెళ్తుంది. ఇంకా నెట్ రన్ రేట్ తోని ఆర్సీబీ టాప్ 1 లో ఉంటుందా లేదంటే జీటీ టాప్ 1 లో ఉంటుందా అని తెలుస్తుంది. ఎస్ఆర్హెచ్ కి ఆర్సీబీ తో ఉంది మ్యాచ్. ఒకవేళ ఆర్సీబీ కనుక ఎస్ఆర్హెచ్ పైన గెలిస్తే ఆర్సీబీ అయితే టాప్ 1 లోనే ఉంటుంది. ఇంకా ఆర్సీబీని ఎవ్వరు జరపలేరు, 20 పాయింట్స్ కి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇంకా ఒకవేళ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో కనుక ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ కి అయితే టాప్ 2 పొజిషన్ లో వెళ్లే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఇంకా జీటీ 2 టీమ్స్ కూడా గెలిస్తే నెట్ రన్ రేట్ తోని ఆర్సీబీ, జీటీ, ఎస్ఆర్హెచ్ ఈ 3 టీమ్స్ లో టాప్ 2 ఓవర్ ఉంటాయి అనేది నెట్ రన్ రేట్ అయితే డిసైడ్ చేస్తుంది అనమాట. ఇంకా ఇది పక్కన పెడితే 4th పొజిషన్ కోసం ఎవరు పోరాడుతున్నారు అండ్ ఏ టీమ్ కి ఎక్కువ ఛాన్స్ ఉంది అంటే ఫస్ట్ థింగ్ 4th పొజిషన్ కి రావాలి అంటే ఇప్పుడు 15 లేదంటే 14 పాయింట్స్ అయితే మినిమం అయిపోయాయి. 15 పాయింట్స్ ఏ టీమ్ కి రాగలుగుతాయి అంటే పీబీకేఎస్ కి 15 పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంది, కేకేఆర్ కి కూడా 15 పాయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆర్ఆర్ కి 16 పాయింట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఇప్పుడు మ్యాథమెటికల్ గా ఆలోచిస్తే పీబీకేఎస్ కి ఒకటే మ్యాచ్ ఉంది. ఒకవేళ ఆ ఒక్క మ్యాచ్ గెలిస్తే పీబీకేఎస్ 15 పాయింట్స్ పైనకి అయితే వెళ్తుంది. ఇంకా 15 పాయింట్స్ వెళ్ళినంత మాత్రాన పీబీకేఎస్ అయితే క్వాలిఫై అవ్వదు. ఒకవేళ ఎల్ఎస్జి గనుక పీబీకేఎస్ ని ఓడిస్తే పీబీకేఎస్ అయితే డెఫినెట్ గా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా డౌటే లేదు, పీబీకేఎస్ ఇంకా క్వాలిఫై అవ్వదు. ఆ ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా క్వాలిఫై అవుతుందా అంటే లేదు. ఇంకా 4 టీమ్స్ క్వాలిఫికేషన్ కోసం ఉన్నాయి. మెయిన్ గా కేకేఆర్ ఇంకా ఆర్ఆర్ అయితే చాలా గట్టి పోటీ ఇవ్వబోతున్నాయి పీబీకేఎస్ కి. ఎందుకంటే కేకేఆర్ కి ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి. ఇప్పుడు కేకేఆర్ దగ్గర 11 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు కేకేఆర్ గనుక లైన్ గా 2 మ్యాచెస్ గెలిస్తే ఉన్న 2 మ్యాచెస్ కేకేఆర్ కి నెక్స్ట్ 2 మ్యాచెస్ ఏమున్నాయంటే డీసీ తోనొక మ్యాచ్ ఉంది, ఎంఐ తోనొక మ్యాచ్ ఉంది. ఒకవేళ 2 మ్యాచెస్ కూడా కేకేఆర్ గెలిస్తే కేకేఆర్ 15 పాయింట్స్ వరకు వెళ్తుంది. అంటే ఇంకా కేకేఆర్ కి కూడా క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. కానీ పీబీకేఎస్ కి ఇంకా కేకేఆర్ కి అగేన్స్ట్ గా ఉన్న టీమే ఆర్ఆర్. ఒకవేళ ఆర్ఆర్ నెక్స్ట్ 2 మ్యాచెస్ గనుక గెలిస్తే ప్రతి ఒక్క టీమ్ కి ఒక్క ఛాన్స్ కూడా లేదు. అన్డౌటెడ్లీ ఆర్ఆర్ అయితే క్వాలిఫై అవుతుంది. ఎందుకంటే ఆర్ఆర్ దగ్గర 2 మ్యాచెస్ ఉన్నాయి, ఒకటి ఎల్ఎస్జి తోని మరొకటి ఎంఐ తోని. ఒకవేళ గనుక ఆర్ఆర్ ఈ 2 మ్యాచెస్ గెలిచిందనుకో ఆర్ఆర్ అయితే 4th పొజిషన్ కి వెళ్తుంది అండ్ క్వాలిఫికేషన్ సినారియో అనేది ఎండ్ అవుతుంది. ఆర్ఆర్ క్వాలిఫై అయిపోతుంది ఈ 4th పొజిషన్ లో. అండ్ అదే కాకుండా సిఎస్కే కి, డీసీ కి ఈ 2 టీమ్స్ కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అదేలానో చెప్తాను వినండి. సిఎస్కే కి ఇంకొకటే మ్యాచ్ ఉంది. ఇప్పుడు సిఎస్కే దగ్గర 12 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే కి జీటీ తోనుంది. ఒకవేళ జీటీ పైన గనుక సిఎస్కే గెలిస్తే 14 పాయింట్స్ కి అయితే వెళ్తుంది. 14 పాయింట్స్ కి వెళ్తే క్వాలిఫై అవుతుందా అంటే ఛాన్స్ ఉంది, అంతే తప్ప క్వాలిఫికేషన్ అనేది కన్ఫర్మ్ కాదు. ఇంకా అదే కాకుండా డీసీ దగ్గర కూడా ఒకటే మ్యాచ్ ఉంది. ఆ ఒక్క మ్యాచ్ కూడా కేకేఆర్ తోనే ఉంది. ఒకవేళ కేకేఆర్ పైన డీసీ ఒక్క మ్యాచ్ ఉంది కాబట్టి ఆ ఒక్క మ్యాచ్ గెలిస్తే డీసీ కూడా 14 పాయింట్స్ కి అయితే వెళ్తుంది. క్వాలిఫికేషన్ ఛాన్స్ అనేది ఉంది కానీ కన్ఫర్మ్ అనేది లేదు. సిఎస్కే కి ఇంకా డీసీ కి రెండిటికి క్వాలిఫికేషన్ ఛాన్స్ ఉంది, 14 పాయింట్స్ వరకు వెళ్ళగలుగుతాయి. కానీ వాటి ఆపోజిట్ టీమ్స్ కి 15 పాయింట్స్ కి వెళ్లే ఛాన్స్ ఉంది అండ్ అలానే 16 పాయింట్స్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 2 టీమ్స్ కి కొంచెం క్వాలిఫికేషన్ అనేది తక్కువగా ఉంది అండ్ ఈ 2 టీమ్స్ కి కూడా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా కన్ఫర్మేషన్ అనేది ఇంకా లేదు. ఈ 2 టీమ్స్ కూడా క్వాలిఫై అవ్వాలి అంటే వేరే టీమ్స్ ఓడిపోవాలి. వీటి అగేన్స్ట్ గా ఏ టీమ్స్ అయితే ఉన్నాయో పీబీకేఎస్, ఆర్ఆర్, కేకేఆర్ ఈ 3 టీమ్స్ గనుక ఓడిపోతే అప్పుడు డీసీకి ఇంకా సిఎస్కే కి ఛాన్స్ ఉంటుంది. అంతే తప్ప డీసీ ఇంకా సిఎస్కే క్వాలిఫికేషన్ లో కన్ఫర్మ్ అవ్వలేదు. ఇప్పుడు ఎక్కువ ఛాన్సెస్ దేనికి ఉన్నాయని మాట్లాడుకుంటే ఫస్ట్ ఎక్కువ ఛాన్స్ ఉంది అంటే ఆర్ఆర్ కి. ఎందుకంటే ఆర్ఆర్ దగ్గర 2 మ్యాచెస్ ఉన్నాయి. ఆ 2 మ్యాచెస్ ఆర్ఆర్ కి చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ గా మారతాయి. ఎందుకంటే ఆ 2 మ్యాచెస్ గెలిస్తే ఈజీగా క్వాలిఫై అయిపోతుంది. వేరే టీమ్స్ తో కంపారిజన్ ఉండదు, వేరే టీమ్స్ తో నెట్ రన్ రేట్ కూడా అవసరం లేదు, అంత ఈజీగా క్వాలిఫై అయిపోతుంది. ఎందుకంటే
ఎందుకంటే 16 పాయింట్స్ కి వెళ్తుంది. వేరే టీమ్స్ ఏ టీమ్స్ కూడా ఆ 4 టీమ్స్ లో ఏ టీమ్స్ ఎన్ని మ్యాచెస్ గెలిచినా కూడా ఆర్ఆర్ తోని అయితే రాదు. ఎందుకంటే మిగతా టీమ్స్ కాడ 2 మ్యాచెస్ ఉంటే పాయింట్స్ తక్కువ ఉన్నాయి అండ్ పీబీకేఎస్ కాడ పాయింట్స్ ఉన్నా కూడా మ్యాచ్ ఒకటే ఉంది. కాబట్టి ఆర్ఆర్ కి మాత్రమే క్వాలిఫై అయ్యే బెస్ట్ ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి క్వాలిఫికేషన్ లో మెయిన్ గా ఆర్ఆర్ అనేది చాలా ఈజీగా క్వాలిఫై అవ్వగలుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇది క్వాలిఫై అవ్వగలుగుతుంది అంటే పీబీకేఎస్. ఎందుకంటే పీబీకేఎస్ కాడ ఒకటే మ్యాచ్ ఉంది. ఒక్క మ్యాచ్ గనుక గెలిస్తే ఈజీగా క్వాలిఫికేషన్ దగ్గర వరకు వెళ్తుంది. ఒకవేళ ఆర్ఆర్ గనుక ఒక మ్యాచ్ ఓడిపోతే పీబీకేఎస్ కి కొంచెం హెల్ప్ అవుతుంది. ఎందుకంటే పీబీకేఎస్ కాడ 13 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 2 పాయింట్స్ వస్తే 15 పాయింట్స్ కి వెళ్తుంది. కాబట్టి ఆర్ఆర్ ఒక మ్యాచ్ డెఫినెట్ గా ఓడిపోవాలి. ఇంకా పీబీకేఎస్ తర్వాత కేకేఆర్ కి ఛాన్స్ ఉంది. కేకేఆర్ కి కొంచెం ఎందుకు ఛాన్స్ ఉంది అంటే 2 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 మ్యాచెస్ లో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా కేకేఆర్ ఇంటికి వెళ్ళిపోతుంది. కేకేఆర్ కి ఇంకా డీసీకి మ్యాచ్ ఉంది కాబట్టి కేకేఆర్ గనుక డీసీని ఓడిస్తే కేకేఆర్ కి ఛాన్స్ ఉంటుంది. డీసీ గనుక కేకేఆర్ ని ఓడిస్తే డీసీకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ 2 టీమ్స్ కూడా క్వాలిఫికేషన్ లో కొంచెం ఛాన్స్ ఉంది కాబట్టి ఈ మ్యాచ్ అనేది టగ్ ఆఫర్ గా నడుస్తుంది. క్వాలిఫికేషన్ కన్ఫర్మ్ కాదు, ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకా లాస్ట్ క్వాలిఫికేషన్ కి తక్కువ ఛాన్సెస్ ఏవి ఉన్నాయంటే చెప్పిండే కదా, సిఎస్కే కి ఇంకా డీసీకి కొంచెం తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నా ప్రకారం క్వాలిఫై ఎవరు అవుతారు అంటే డెఫినెట్ గా ఆర్ఆర్ ఆర్ పీబీకేఎస్ ఈ 2 టీమ్స్ లో ఒక టీం అయితే క్వాలిఫై అవుతుంది. ఎందుకంటే ఆర్ఆర్ ఆల్రెడీ చెప్పిండే కదా దాని కాడ ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి అది బెస్ట్ ఆపర్చునిటీ ప్రూవ్ చేసుకోవడానికి, క్వాలిఫై అవ్వడానికి. అండ్ పీబీకేఎస్ ఎందుకు అంటున్నా అంటే ఒకటే మ్యాచ్ ఉంది. ఆ ఒక్క మ్యాచ్ కనుక గెలిస్తే పీబీకేఎస్ 15 పాయింట్స్ కి వెళ్తుంది. కాబట్టి ఒకవేళ ఆర్ఆర్ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సరే పీబీకేఎస్ కి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ 3 టీమ్స్ లో ఇప్పటి వరకు క్వాలిఫై అయిన 3 టీమ్స్ లో ఆర్సీబీ, జీటీ ఇంకా ఎస్ఆర్హెచ్ ఈ 3 టీమ్స్ లో ఏ టీం కప్పు విన్ అవుతుంది అనిపిస్తుందో వీడియోకి లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి.